హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా మేము 2 కేజీల చికెన్ తీసుకున్నాం. మేము 2 కేజీల చికెన్ తీసుకున్నాం కదండి. ఆ 2 కేజీల చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 10 వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా దినుసులు, ఆకులు, పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. జాపత్రి, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో మసాలా దినుసులు, ఆకులు, పువ్వు, అలాగే యాలకులు, బండ పువ్వు, జాపత్రి ఇవన్నీ తీసుకుందాం. చికెన్ మసాలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయించుకుందాం. బాగా వేగేదాకా గంటితో తిప్పుతూ వేయించుకుందాం. ఈ విధంగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకొని తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం వాటిని. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యంని నానబెడదాం. వీటిని నానబెట్టిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదండి చికెన్ ముక్కల్ని, లెగ్ పీసెస్ని, వాటినన్నిటినీ మిక్స్ చేసుకొని వాటిని పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టి మూత పెట్టేద్దాం. కొంచెం కలిపి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మరుగుతున్న వాటర్ని తీసుకొని అందులోకి ముందుగా మనం పెట్టుకున్న మసాలా దినుసులన్నీ అందులో వేసేద్దాం. నేను చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మరిగే నీళ్ళల్లో వేసేద్దాం. అందులోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అందరినీ దాంట్లో వేసేద్దాం. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత రైస్ చూసారు కదండి ఎలా ఉడికిందో. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా పూర్తిగా ఉడికేసింది. దానిపైన ఇందాక మనం పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని సర్వ్ చేసుకొని కొంచెం కొచ్చారు కదండి, వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.